రైట్ వెలుగు. సర్కారు భూములు దర్జాగా రిజిస్ట్రేషన్, ఇంటి నెంబర్లు కేటాయించి అమ్మకాలు కొనుగోళ్లు, బరి తెగిస్తున్న అక్రమార్కులు, సహకరిస్తున్న సబ్ రిజిస్ట్రార్లు. 20 ఎకరాల సీలింగ్ ల్యాండ్ ప్లాట్లుగా అమ్మేసిండ్రు. 476 డాక్యుమెంట్లు రద్దు చేసిన కరీంనగర్ కలెక్టర్ పమేలా. నిషేధిత జాబితాలో ఉన్న బాజాప్తా రిజిస్ట్రేషన్లు, దందాలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు, లోకల్ లీడర్లు, తెలియక ప్లాట్లు కొని మోసపోతున్న అమాయక ప్రజలు. వ్యవసాయ భూముల తరహాలో వ్యవస్థ తేవాలంటున్న ఎక్స్పర్ట్స్. రాయల్ ఛాంపియన్ ఐపీఎల్ 2025 విజేతగా బెంగళూరు. ఐపీఎల్లో కొత్త అధ్యాయం మొదలైంది. వరల్డ్ బిగ్గెస్ట్ క్రికెట్ లీగ్లో రాయల్ ఛాలెంజ్ బెంగళూరు సరికొత్త ఛాంపియన్గా అవతరించింది. లీగ్ మొదలైన 2008 నుంచి పోరాడుతున్న 3 సార్లు ఫైనల్ చేరిన గమ్యాన్ని ముద్దాడలేకపోయిన ఆర్సీబీ 18వ ప్రయత్నంలో రాయల్ ఛాంపియన్ అయింది. అలర్ట్గా ఉండండి, వర్షాలు వరదలతో ఎలాంటి సమస్యలు తలెత్తొద్దు. వర్షాకాల సన్నద్ధతపై సమీక్షలో అధికారులతో సీఎం రేవంత్ ఆదేశం. కమాండ్ కంట్రోల్ సెంటర్ల నుంచి పర్యవేక్షించాలనే వ్యవస్థ ఉండాలి. నాలాల పూడికతీత పనులు త్వరగా పూర్తి చేయాలని సూచన. మీరాలం ట్యాంక్ బ్రిడ్జ్ నిర్మాణ డిజైన్లు పరిశీలన. మిస్ వరల్డ్ పోటీలకు ఖర్చు చేసింది 31 కోట్లే. అందులో 21 కోట్లు స్పాన్సర్ల ద్వారా వచ్చాయి. మరో 12 కోట్లు కమిట్మెంట్స్ ఉన్నాయి. మంత్రి జూపల్లి 200 కోట్లు ఖర్చు చేశారన్నది తప్పుడు ప్రచారం. మిస్ ఇంగ్లాండ్ ఆరోపణలో నిజం లేదని వెల్లడి. సారీ చెప్పను, కన్నడ భాషపై కామెంట్ల వివాదంలో కమల్ హాసన్. తన వ్యాఖ్యల్లో దురుద్దేశం లేదని వివరణ. శ్రీశైలం రైట్ మెయిన్ కెనాల్ కెపాసిటీ పెంచుతున్నా పట్టించుకోరా, కృష్ణా బోర్డుకు తెలంగాణ సర్కార్ లేఖ. హదాబ్ హైదరాబాద్ ఎట్టకేలకు ఆర్సీబీ కల సాకారం. 18 ఏళ్ల తర్వాత ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడిన ఆర్సీబీ. భావోద్వేగానికి గురైన విరాట్ కోహ్లీ చివరి వరకు పోరాడి ఓడిన పంజాబ్ కింగ్స్ 6 పరుగుల తేడాతో ఆర్సీబీ విజయం. బీ రెడీ ఫర్ మాన్సూన్. ఎమర్జెన్సీ టీమ్స్ 24 గంటలు అందుబాటులో ఉండాలి. అసంపూర్తి నాలాల పూడికతీత త్వరగా పూర్తి చేయాలి. వాతావరణ శాఖ సూచనలకు అనుగుణంగా ముందస్తు చర్యలు చేపట్టాలి. వర్షాకాల సన్నద్ధతపై అధికారులతో సీఎం సమీక్ష. జూన్ మాసం బీఆర్ఎస్ కు అగ్ని పరీక్షేనా? ఓవైపు కాళేశ్వరం కమిషన్ విచారణ, 6న కమిషన్ ముందుకు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్, 9న ఎమ్మెల్యే హరీష్ రావు, 11న కేసీఆర్ల విచారణ, 5న ఫోన్ ట్యాపింగ్ పై ప్రభాకర్ రావు విచారణ. ఇప్పటికే నగరానికి చేరుకున్న మాజీ ఎస్ఐబి చీఫ్. ఫార్ములా ఈ రేసులో విచారణ ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే కేటీఆర్. ఇప్పటికే బీఆర్ఎస్ కు తలపోటుగా మారిన కవిత. వరుస విచారణలతో బీఆర్ఎస్ ఉత్కంఠ పరిస్థితి. ఊహించని మలుపులు తిరుగుతున్న రాజకీయాలు. మిస్ వరల్డ్ పోటీలకైన ఖర్చు 30 కోట్లే. భారతీయ విద్యార్థులకు అండగా ఉంటాం. అమెరికాలో ఎవరైనా తెలుగు విద్యార్థులు ఇబ్బందులు పడితే న్యాయ సహాయం. ప్రతిష్టాత్మక G7 కు భారత్ కు అందని ఆహ్వానం. 6 ఏళ్లలో తొలిసారి మోదీ గైర్హాజరు అవకాశాలు. ఇది దౌత్యపరమైన భంగం పాటంటూ కాంగ్రెస్ పార్టీ ధ్వజం. భారత్ కెనడా మధ్య ఉద్రిక్తతలే కారణమని ఊహాగానాలు. దేశ చరిత్రలో అరుదైన చట్టం భూభారతి. భూ సమస్యల్ని ధరణితోనే వచ్చాయి. బీఆర్ఎస్ నేతలు వారి అనుచరుల కోసం ధరణి చట్టాన్ని తీసుకొచ్చారు. మంత్రులతో ముఖాముఖి మళ్లీ ప్రారంభం. 10 నుండి జూలై 4 వరకు షెడ్యూల్ విడుదల. నేడు మంత్రి పొన్నం ప్రభాకర్ తో కార్యక్రమం ప్రారంభం. నేరుగా ప్రజల నుండి సమస్యల దరఖాస్తు స్వీకరణ. నరసింహుడి సాక్షిగా ప్రభుత్వ భూముల్లో అక్రమ వెంచర్లు. లష్కరే ముస్కుకు చైనా రక్షణ. చైనా అండతోనే టీఆర్ఎఫ్ పేరు తప్పింపు. అఖిలపక్ష దౌత్య బృందం సభ్యుడు శశి థరూర్. ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ప్రభుత్వ భూమి. నమస్తే తెలంగాణ. ఈ సాలా కప్ ఆర్సీబీదే. ఐపీఎల్ ఫైనల్లో పంజాబ్ పై ఉత్కంఠ విజయం. 18 ఏళ్ల కోహ్లీ నిరీక్షణ ఫలించిన వేళ. మీరేమైనా చరిత్రకారులా? కన్నడ వివాదంపై కమల్కు కర్ణాటక హైకోర్టు ప్రశ్నలు. క్షమాపణ చెప్తే సమస్య సమసిపోతుందని వ్యాఖ్య. క్షమాపణ చెప్పబోనన్న కమల్. బీజేపీ సింధూరం మహిళలు గరం గరం. ఉత్తరాదిలో బెడిసికొట్టిన సింధూర్ అభియాన్. గల్లా పట్టి నిలదీస్తున్న ఆడబిడ్డలు. మోదీ జాతికి జవాబు చెప్పండి. ఆపరేషన్ సింధూర్ పై చర్చిద్దాం రండి. ఏకతాటి మీదకు 16 ప్రతిపక్ష పార్టీలు. పార్లమెంట్ ప్రత్యేక సెషన్కు డిమాండ్. ప్రధానికి 200 మంది ఎంపీల లేఖ. నష్టాలు కాదు, ఫలితమే ముఖ్యం. పెట్టుబడులతో రండి. భారతదేశంలో పెట్టుబడులు పెట్టి మాతృభూమి రుణం తీర్చుకోండి.
దేశంలోని యువత మీలాంటి వారి కోసమే ఎదురు చూస్తున్నది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన ఐటీ అనుబంధ పాలసీలతో 9 ఏళ్లలోనే ఐటీకి హైదరాబాద్ ల్యాండ్ మార్క్ లా మారింది. కేటీఆర్ రైతుల భూమిలో గోశాల, దశాబ్దాలుగా సాగులో ఉన్న రైతుల గగ్గోలు. గ్రీన్ఫీల్డ్ రోడ్డు మాకెందుకు, కొంగరకలాన్లో అధికారులను నిలదీసిన రైతులు. ఎర్రగడ్డ దవాఖానలో ఫుడ్ పాయిజన్, 70 మందికి అస్వస్థత. తెలంగాణ పరువు తీశారు, అందాల పోటీలో అంతర్జాతీయ అప్రతిష్ట. మ్యాగీ వివాదంలో విచారణ లేదు, మిస్సింగ్ ల్యాండ్ ఆరోపణపై నీళ్లు నమిలిన మంత్రి జూపల్లి. హైదరాబాద్కు మళ్లీ రమ్మన్నా రారు, బాంబు పేల్చిన మంత్రి పొన్నం. ఇరకాటంలో రేవంత్ సర్కార్. అప్పుల బాధతో 2 రైతుల ఆత్మహత్య, దిగుబడి రాక మనస్తాపం, పురుగుల మందు తాగి మృతి. ఆటో డ్రైవర్ ఆత్మహత్యాయత్నం, మెదక్ జిల్లాలో ఘటన. ఇప్పటికీ రాలిన మట్టి పూలు 504.